హాయ్ నందిని. హాయ్ అక్క. నీది అవ్వట్లేదు, అందుకే ఇలా యాడ్ చేశాను, ఏమనుకోకు. ఆ పర్లేదక్క. అంటే నీది సెర్చ్ చేస్తున్న సెర్చ్ లో రావట్లేదు, అందుకు ఇలా ఆ రిక్వెస్ట్ పెట్టాల్సి వచ్చింది. ఓకే, ఫస్ట్ నీ ఇంట్రడక్షన్ చెప్పేస్తాను, తర్వాత మనం మాట్లాడుకుందాం. అక్క. ఈ రోజు అందరూ ఉన్నారు లైవ్ లో, చాలా మంది జాయిన్ అయ్యారు, నీ ఫ్రెండ్స్ కూడా ఉన్నట్టున్నారు చాలా మంది. ఆ ఇవాళ మనతో పాటు ఇన్స్టాగ్రామ్ లో ఉంది ఒక న్యూ ఆథర్ అండ్ యంగ్ ఆథర్ అన్నమాట, నందిని గారు. సో తను తుది శ్వాసే ప్రారంభం అనే బుక్ కూడా రాశారు ఆల్రెడీ. అది పబ్లిసిటీ కూడా చాలా అయ్యింది, అందరూ చాలా చదివి మంచి రివ్యూస్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు మనం తనతో లైవ్ లో ఉన్నాం. మీ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే అడగండి, మాట్లాడుకుందాం అందరం. ఓకేనా? హాయ్ నందిని. హాయ్ అక్క. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ బుక్ రాయడం? నెక్స్ట్ రివ్యూస్ ఇస్తున్న వాళ్ళందరూ ఇచ్చిన ఫీడ్బ్యాక్? అసలు నేను నిజంగా ఇలా ఒక బుక్ రాస్తాను, ఇలా బుక్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేస్తాను, బుక్ అందరికి నచ్చుతుంది, ఇట్లా రివ్యూస్ కూడా ఇస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది రివ్యూస్ ఇస్తున్నప్పుడు. అండ్ బుక్ రాయడం అనేది అసలు అదొక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మనం రాస్తున్నప్పుడు ఒక డిఫరెంట్ వరల్డ్ లోకి వెళ్ళి రాస్తాం అనమాట. అంటే ఇప్పుడు అసలు మనకి ఆ ప్రపంచంతో సంబంధం ఉండదు, కానీ మనం అది ఫీల్ అవుతూ రాస్తాం. మన పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకొకరు చదువుతున్నారు, అది వాళ్ళకి నచ్చింది, దాన్ని బట్టి రివ్యూస్ ఇస్తున్నారంటే చాలా హ్యాపీగా అనిపించింది అక్క నాకు. ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పా, నేను ఇప్పుడే చూసాను నీకు ఎగ్జామ్స్ ఉన్నాయని కూడా మర్చిపోయాను, లేకపోతే ఇంకా ముందు పెడదాం అనుకున్నాను నేను అసలు. 23rd నుంచి అక్క ఎగ్జామ్స్. ఓకే, నువ్వు ఫస్ట్ ఇయరా? ఫస్ట్ ఇయర్ నేను ఇప్పుడు. ఓకే ఓకే, మంచిగా ప్రిపేర్ అవుతున్నావు అయితే. ఆ, బాగా ప్రిపేర్ అవుతుంది. ఓకే, మనం క్వశ్చన్స్ అడుగుదామా? వాయిస్ ఏమన్నా డిస్టర్బెన్స్ గా ఉందా నీకు? క్లియర్ గానే వస్తుంది. క్లియర్ గానే. నీ ఫ్రెండ్స్ అడిగిన క్వశ్చన్స్ ముందు అడగనా, నేను అడగాలి అనుకున్నవి ముందు అడగనా? ఓ, మా ఫ్రెండ్స్ అంటే ఒకళ్ళిద్దరు చెప్పారు అడిగానని, ఏం క్వశ్చన్ అడిగారంటే మాత్రం చెప్పట్లేదు. అంటే వాళ్ళలో నరేష్ అంటే న్యాచురల్ బ్యూటీ అని చెప్పేసి ఒక నేమ్, రిషేంద్రనాథ్ అని ఒక నేమ్, అలా ఒక ముగ్గురు నలుగురు అడిగారు. నేను నేమ్స్ కొంతమందివే నోట్ చేసుకున్నాను అనమాట. ఆ నరేష్ నాకు ఐడియా లేదక్క అంతగా. నరేష్ ఓకే ఓకే, ఫాలోవర్స్ అయి ఉంటారు. ఆ, ఇక్కడ చాలా మంది క్వశ్చన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. 8th లో రాస్తా అన్న బుక్ ఇప్పుడు రాసావని చెప్పు. వావ్ తను మై గాడ్. రోజా క్లాస్మేట్ అక్క, నవ్య అని చెప్పి. ఓకే ఓకే, ఫస్ట్ నీ ఫ్రెండ్ రిషి అడిగాడు. ఆ, నా పేరు రిషి, తను నాకు బుక్ ఇస్తాను ఇంకా ఇవ్వలే, ఎప్పుడు ఇస్తుందో కనుక్కోవా కొంచెం అని అడిగాడు తను. కాపీస్ వచ్చాయి, పార్సిల్ పంపిస్తాను. తను నెక్స్ట్ వచ్చి నేచురల్ బ్యూటీ అంట. తన బుక్ రాయడానికి రీజన్, ఈ ఏజ్ లోనే ఎందుకు రాసింది, అంటే ఎందుకు రాయడం అని తను అడిగింది. బేసికల్లీ ఫస్ట్ ఏంటంటే నాకు 8th నుంచి, తను అన్నట్టే 8th నుంచి మాకు నవోదయాలు ఉన్నప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్స్ జరిగేవక్క. నాకు అలా స్కిట్స్ రాయడం నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా మెల్లమెల్లగా పోయమ్స్ రాసి ఇంకా అలా రైటింగ్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. వాళ్ళు బుక్ రాద్దాం అనే థాట్ మెయిన్ ఏంటి అని అంటే, ఇంటర్ లో మీకు తెలుసు కదా, మెయిన్ ఒక స్టీరియో టైప్ లా అయిపోయింది, ఎంపీసీఏ తీసుకోవాలి పిల్లలు అని చెప్పి ఎంపీసీ వాళ్ళు. నాకేంటంటే ఆర్ట్స్ ఫీల్డ్ వైపు ఇంట్రెస్ట్, అది తీసుకోవాలి అని అంటే ఆ టైంలో ఉన్న దానికి ఇంకేదో ఒకటి ప్రూవ్ చేసుకుంటే గానీ నేను ఇది తీసుకోలేను అన్నట్టు అప్పుడు ఒక బుక్ రాద్దాం అనుకుని ఒక స్టోరీ స్టార్ట్ చేసి ఇంకా అలా ఆ బుక్ ఆ స్టోరీ మొత్తం కలిపి తుది శ్వాసే ప్రారంభం రాశాను. ఓకే, ఈ క్వశ్చన్ కూడా సేమ్ ఆన్సర్ వచ్చింది అనుకుంటా. ఈ బుక్ రాయడానికి కారణం ఏంటి, ఈ బుక్ రాయాలన్న ఆలోచన ఎలా వచ్చింది అని ఇంకొక ఫాలోవర్ అడిగారు. చెప్పాను ఇదే స్టోరీ ఎందుకు అని అంటే, సో అప్పట్లో నాకేంటంటే చాలా ఆలోచనలు ఎక్కువ ఉండేవి, సమాజంలో ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి. నేను కొన్ని బుక్స్ చదవడం వల్ల నా పాయింట్ ఆఫ్ వ్యూ మారింది. ఇలానే నేను ఒకటి రాస్తే నా పాయింట్ ఆఫ్ వ్యూ వల్ల ఇంకొకళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మారుతుంది కదా అని చెప్పి ఇలా ఈ ప్లాట్ ని తీసుకొని రాశాను. ఓకే ఓకే, ఈ బుక్ కి వేరే టైటిల్ పెట్టాలంటే ఏ నేమ్స్ పెడతావు?
వేరే పేరంటే నేను ఫస్ట్ నువ్వు ఎన్ని నేమ్స్ అనుకున్నావు అనేది చెప్పొచ్చు. ఫస్ట్ లో అయితే ఆమె కదా అనుకున్నా నేను. ఓకే. ఆమె కదా అనుకున్నా, లేకపోతే ఆద్య యొక్క డైరీ ఇలా అనుకున్నాను. నాకు అవి అంత జస్టిస్ చేస్తూనే అనిపించలేదు. ఇంకా ఓకే. శ్వాసే ప్రారంభం అనేది బాగుంది. చెప్పాలంటే చాలా మంది అసలు ఫస్ట్ బుక్ అంటే టైటిల్ కి ఎక్కువ పొగిడారు. కానీ చాలా మంది ఏంటంటే మా ఫ్రెండ్స్ ఈ టైటిల్ ఆలోచించినప్పుడు ఒక గ్రూప్ మీటింగ్ లో పెట్టి ఆలోచించాను అనమాట ఫ్రెండ్స్ తో. వాళ్ళు ఈ టైటిల్ అసలు ఆ తెలుగు సగం ఎవరికన్నా వచ్చా అన్నారు. కానీ బుక్ ఫెస్టివల్ కి వచ్చాకైతే మోస్ట్లీ అందరు టైటిల్ వల్లే అట్రాక్ట్ అయ్యారు. ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే నాకు, నేను లౌషిక్ అన్నయ్య, భావన అక్క, సత్య అన్నయ్య, ధనిక్ భారత్ అని చెప్పి స్టాల్ ఉంది లాస్ట్ స్టాల్ బుక్ ఫెస్టివల్ లో. ఓకే. ఓకే. క్రిస్ వీడియో వచ్చేది. సో బుక్ లో వీడియో తీసుకుందాం అని వెళ్ళాం. అక్కడ బుక్ తీసుకొని నుంచున్నాను. ఒక అంకుల్ వచ్చి టైటిల్ చూసి ఇది ఎక్కడుందని చెప్పి అడిగారు. అంటే ఒక టైటిల్ వాల్యూ అంతుంటదా బుక్ అని నాకు ఆ మూమెంట్ లోనే అర్థమైంది. సో స్టార్టింగ్ లో రెగ్రెట్ అయినా బుక్ ఫెస్టివల్ కి వచ్చాక చాలా హ్యాపీగా అనిపించింది నాకు. నైస్. ఇంకొకటి మీ ఫ్రెండ్ చాలా ఫన్నీ క్వశ్చన్ అన్నమాట ఇది. నందిని గారి టూత్ పేస్ట్ లో ఎంత పర్సెంట్ బొగ్గుంది అని చెప్పేసి అడిగారు. ఈ క్వశ్చన్ స్టోరీ ఏంటంటే, నవోదయాలో ఒక స్కిట్ వేసామన్నమాట. స్కిట్ కాదు, కల్చరల్ ప్రోగ్రామ్స్ మధ్యలో ఒక ఫన్నీ యాడ్ లా చేసామన్నమాట. కోల్గేట్ యాడ్. నాది అప్పుడు కోల్గేట్ చార్కోల్ పేస్ట్ అన్నమాట. సో కోల్గేట్ అంటారు కదా, సో చార్కోల్ అలా కోల్గేట్ లో, మీ కోల్గేట్ లో బొగ్గుందా అని చెప్పి అలా ఒక స్కిట్ చేసా అన్నమాట. అప్పటి నుంచి అట్లా చేసింది అది. చాలా బాగుంది ఆ క్వశ్చన్. నేను చూసినప్పుడు కూడా చాలా నవ్వుకున్నాను. ఇంకొక ఫాలోవర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, స్ట్రగుల్స్ ఆఫ్ డిబేట్ ఆర్డర్. స్ట్రగుల్స్ ఆఫ్ డిబేట్ డెబ్యూట్ ఆర్డర్. స్ట్రగుల్స్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఒక ఐడియా అనేది ఉండదు. ఇట్లా ఒక బుక్ మాడ్యూల్ ఏంటి, బుక్ లేఅవుట్ ఎలా, ఆ బుక్ ఏ ఫాంట్. నాకైతే మోస్ట్లీ ఇవే. నేను ఫస్ట్ లో బుక్ ఫాంట్ సైజ్, ఫాంట్ ఎలా చూస్ చేసుకోవాలి. నార్మల్ గా అన్నిటికీ ఒకే ఫాంట్ అనుకున్నట్టు నేను అనుకున్నాను. కానీ ఇట్లా టైటిల్ కి ఒక సెపరేట్ ఫాంట్ పెడతారు, బుక్ లోపల ఒక ఫాంట్ ఉంటది, అలా తెలియదు. నేను మోస్ట్లీ పబ్లిషర్స్ ఇచ్చినవే తీసుకున్నాను. వాళ్ళు కూడా కొంచెం నార్త్ వాళ్ళు అవ్వడం వల్ల నాకు ఆ ఫాంట్ విషయంలో కొంచెం ఇబ్బంది అవ్వడము, అండ్ ప్రింటర్స్ ని చూసుకోవడము, ఈ డిస్ట్రిబ్యూషన్స్, ఆ విషయంలో నాకు కొంచెం ఇబ్బంది అయింది. ఓకే. ఇప్పుడు నా క్వశ్చన్స్ లోకి వెళ్దాం. మీ ఫ్రెండ్స్ అడిగిన అయిపోయాయి. అంటే ఈ బుక్ రాయాలని అసలు ఎందుకు అనిపించింది నీ మైండ్ లో, ఈ స్టోరీని పర్టికులర్ గా? అంటే ఇప్పుడు చాలా జానర్స్ వస్తున్నాయి కదా, స్టోరీ సో ఈ జానర్ ని నువ్వు ఈ జోనర్ అంటాక ఇప్పుడు చెప్పాలంటే, ఫస్ట్ నేను చెప్పాను కదా సొసైటీ గురించి రాద్దామని చెప్పి అనుకున్నాను. అది రాశాను. ఫస్ట్ బుక్ అయితే బేసికల్లీ ఇట్లా చాప్టర్ వైజ్ ఒక్కొక్క చాప్టర్ లో ఒక్కొక్క ప్రాబ్లమ్ ని అడ్రస్ చేస్తున్నట్టు స్టార్టింగ్ అనుకున్న కాన్సెప్ట్ ప్లాట్ అయితే అది. అసలు ఈ హీలింగ్ అనే కాన్సెప్ట్ అనేది ఎందుకు వచ్చింది అని అంటే, ఇప్పుడు మోస్ట్లీ సూసైడ్స్ అనేవి బాగా ఎక్కువైపోయాయి. మెయిన్లీ ఇప్పుడు నేను ఈ 10th ఇంటర్ ఈ టైంలో బాగా చూస్తాం మనం. మెయిన్ మా 10th లోనే నా దగ్గర స్కూల్స్ ఒక అమ్మాయి చనిపోయింది ఇట్లా స్ట్రెస్ వల్ల, సూసైడ్ చేసుకొని. అదే ఇయర్ లో కూడా ఇంటర్ ఆయన కూడా స్ట్రెస్ తీసుకోలేక చనిపోయాడు. ఇలా చాలా మంది ఈ ఒక్క చదువు విషయంలోనే కాదు, మిగతా వాటిలో కూడా ఇంకా చిన్న ప్రాబ్లం ఏమొచ్చినా, ఇప్పుడు ఫైనాన్షియల్ గా ఇష్యూస్ వచ్చినా గానీ, రిలేషన్షిప్ వైజ్ వచ్చినా గానీ, ప్రతి చిన్న దానికి వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, ఇంకా నా ప్రాబ్లమ్స్ వచ్చి నా వల్ల కాదనుకుంటారు. కానీ వాట్ ఇఫ్ ఈ ఫేజ్ అనేది క్రాస్ చేస్తే నెక్స్ట్ లైఫ్ కూడా ఉంటుంది కదా, మనం అక్కడ హ్యాపీగా ఉండొచ్చేమో, ఇది క్రాస్ అయితే దీనికంటే హ్యాపీగా ఉండొచ్చు అనే థాట్ చాలా మందికి రాదు. ఇన్ కేస్ అలా వచ్చింది అంటే కొంతవరకైనా ఆగుతారు కదా, అట్లా సూసైడ్ చేసుకోవాలనే థాట్స్ ఆపుకుంటారు కదా అని చెప్పి ఆ ప్లాట్ లో రాశాను అక్క. ఓకే. అసలు రైటింగ్ స్టార్ట్ చేయడానికి నీ ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? ప్రవిష్ట్ అని చెప్పి బ్యారిస్టర్ బాబు యాక్టర్ అక్క. బ్యారిస్టర్ అని చెప్పి హిందీలో ఒక సీరియల్ ఉంటుంది అనమాట. అది ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్ లో డబ్ అయింది. ఆ సీరియల్ సొసైటీ గురించే.
ఫస్ట్ సతీని అపోజ్ చేసి ఆ టైంలో సతీని అపోజ్ చేయడం ఇలా ఈ అన్టచబిలిటీ ఓకే. అవన్నీ అడ్రస్ చేస్తూ ఉంటది అనమాట ఆ సీరియల్. దాంట్లో నాకు ఆ స్పెసిఫిక్ క్యారెక్టర్ నచ్చి తన గురించి రాస్తూ నేను బాగా రాస్తున్నాను కదా, ఇది అన్ని ఆస్పెక్ట్స్ మీద ఎందుకు రాయకూడదు అని చెప్పి అలా రైటింగ్ స్టార్ట్ చేశాను అక్క. అంటే నీ లైఫ్ లో ఉన్న ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా ఈ బుక్ లో కనిపిస్తాయి ఎక్కడన్నా స్టోరీ వైజ్? ఉంటే అక్క ఇప్పుడు మన లైఫ్ లో ఎక్స్పీరియన్స్ ని చూసి ఇన్స్పైర్ అయ్యే కదా రాస్తాము. ఓకే. అంటే ఎక్కడ ఏ స్టోరీ దగ్గర నీకు బాగా కనెక్ట్ అయ్యింది అనుకోవచ్చు? నాకా ఏ స్టోరీ అని అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఒక ఫ్రెండ్స్ సపోర్ట్ చేయడము, సెకండ్ థింగ్ వచ్చేసి ఇట్లా మదర్ కి నేను ఉన్నాను అని ధైర్యం చెప్పడం. ఈ స్టోరీ రాయడానికి అంటే రాస్తున్నప్పుడు నీకు ఏమన్నా హార్డెస్ట్ పార్ట్ ఏమన్నా అనిపించింది? అంటే చాలా కష్టంగా ఉంది ఈ స్టోరీ రాయడం అని. రాయడం అంటే నాకు స్టోరీ వైజ్ ఎక్కడ బాగా ఇబ్బంది అయింది అని అంటే బోర్డ్ ఎగ్జామ్స్ అంటే 10th 9th ఈ మధ్యలో ఒక బుక్ రాసింది. ఒక సైడ్ ఏమో ఎగ్జామ్ స్ట్రెస్ ఉంది, ఇంకో సైడ్ రాస్తాం. మనం ఇప్పుడు రాస్తున్నప్పుడు ఏంటి అని అంటే మనసు కంప్లీట్ గా దాని మీద పెట్టి రాసినప్పుడు ఒక కైండ్ ఆఫ్ డెప్త్ వస్తుంది బుక్ లో. నా దగ్గర ఇంకా పొటెన్షియల్ ఉన్నా రాయలేకపోతున్నానే అని నాకు ఒక్కొక్కసారి అనిపించేది ఎగ్జామ్స్ టైంలో. ఇంకా స్టార్టింగ్ నుంచి ఉంటది కదక్క 10th అంటే బాగా రావాలి, దీనిపైన డిపెండెంట్ అంట అని చెప్తారు. ఇంకా అది చెప్పాలంటే 10th ఎగ్జామ్స్ అంత సీరియస్ గా అయితే తీసుకునే విషయం అయితే కాదు, కానీ వాళ్ళు ఇలా చెప్పడం వల్ల నేను నిజంగా అట్లా దీనిపైన ఫోకస్ పెట్టాలా ఇది వదిలేయాలా అన్నట్టు ఇంకా అలా ముందు స్ట్రెస్ అయిన నేను రాసినప్పుడు నాకు కావాల్సిన డెప్త్ రాక అప్పుడు ఇబ్బంది పడ్డ డేస్ అయితే ఉన్నాయి. ఓకే. అసలు ఈ బుక్ టైటిల్ తుది శ్వాస ప్రారంభం పెట్టడానికి ఏమన్నా రీజన్ ఉందా బిహైండ్ ద టైటిల్ నేమ్ కి? అంటే తుది శ్వాసే ప్రారంభం అని ఎందుకు పెట్టానంటే ఇప్పుడు స్టోరీలో ఒక ఆవిడ చనిపోయాక డైరీ దొరకడం వల్లే స్టోరీ ఫౌండేషన్ అనేది వస్తుంది, అక్కడి నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. సో ఒక డెత్ వల్ల స్టార్ట్ అయిన స్టోరీ కాబట్టి ఇది దీనికి తుది శ్వాసే ప్రారంభం అని నేను పెట్టాను. ఓకే. అంటే ఈ బుక్ లో నీ హానెస్ట్ గా అంటే నీకు బాగా క్లోజ్ ఈ క్యారెక్టర్ అంటే నాకు చాలా ఫేవరెట్ ఈ బుక్ లో అన్నది ఏమన్నా అనిపిస్తుందా? నాకు ఆద్య క్యారెక్టర్ కాకుండా ఇంకా నచ్చిన 2 క్యారెక్టర్స్ ఏంటి అని అంటే ఒకటి హర్ష క్యారెక్టర్, రెండోది వాళ్ళ మదర్ క్యారెక్టర్. ఎందుకంటే వాళ్ళు చాలా బ్రాడ్ మైండెడ్ గా ఆలోచిస్తారు, నారో మైండెడ్ గా ఆలోచించడం వల్ల ఒక అమ్మాయికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ ఆద్య వాళ్ళ హర్ష వాళ్ళ అమ్మ లక్ష్మి గారి క్యారెక్టర్, ఆవిడ కూడా ఒక టిపికల్ ఉమెన్ అంటారు కదా అలా కాకుండా చాలా ఒక మోడర్న్ మైండ్ సెట్ తో ఉంటారు. ఆ ఏజ్ ఆ టైం లైన్ లో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఒక మోడర్న్ మైండ్ సెట్ తో ఉంటారు. ఆవిడ ప్రపంచం అనేది ఇంటి చుట్టూనే తిరగదు, ఆవిడకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి. పైగా ఈ జాతకాలు ఇలాంటివి ఆ లక్ష్మి గారి ప్లేస్ లో వేరే వాళ్ళు ఎవరైనా ఉండుంటే డెఫినెట్లీ హర్షకి అయిన ఇన్సిడెంట్ ఆద్యని పక్కా బ్లేమ్ చేసేవాళ్ళు. నేను కూడా ఆ డౌట్ రేస్ చేసుకున్నాను. అంటే ఎవరు అంటే తను ఇంత మోడర్న్ గా ఆలోచించారు, ఇంత మంచిగా ఆలోచించారు, ఇప్పుడున్న సొసైటీలో చాలా మంది అలా ఆలోచించట్లేదు అనుకుని నేను కూడా అనుకున్నాను. అలా ఆలోచించకుండా ఆవిడ నేనే కాదు తను కూడా ఒక లైఫ్ ఊహించుకుంది, తను పెయిన్ లో ఉందని చెప్పి ఆద్యని దగ్గర తీసుకునేంత మంచి మెంటాలిటీ ఆవిడకి ఉంది. ఇంకా హర్ష కూడా ఇప్పుడు మోస్ట్లీ ఎలా అంటే ఇప్పుడు నాకు ఒక ఐడియల్ మ్యాన్ ఎలాగో అలా నేను రాసుకున్నాను హర్షని. అమ్మాయిలని బియాండ్ వాళ్ళ ఫర్టిలిటీ, బియాండ్ అన్నం, వాళ్ళ తెలివికి, వాళ్ళ ఇంటెలెక్చువాలిటీకి, వాళ్ళ క్యారెక్టర్ కి ఇష్టపడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మళ్ళీ అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ అలా హర్ష క్యారెక్టర్ అండ్ లక్ష్మి గారి క్యారెక్టర్ నాకు చాలా క్లోజ్, ఆద్య క్యారెక్టర్ కాకుండా. ఓకే. అంటే బుక్ రాయక ముందు రాసాక నీ లైఫ్ ఎలా చేంజ్ అయింది? అంటే ఏమన్నా చేంజెస్ చూసావా నువ్వు? చేంజెస్ అంటే అంతకు ముందు నేను చాలా ఇంట్రోవర్ట్, పెద్దగా తెలియదు నందిని అంటే జస్ట్ వెళ్తే మా మమ్మీ టీచర్ అక్క, సో ఇప్పుడు వేరే వాళ్ళ టీచర్స్ తో మాట్లాడినా స్టూడెంట్స్ తో మాట్లాడినా పెద్దగా ఉండేది కాదు. వెళ్ళి నాకు సరిగ్గా హాయిలు కూడా చెప్పి నేను అనుకుంటాను అదేంటప్ప మమ్మీకి హాయిలు బాయిలు చెప్తారు కదా నాకెందుకు చెప్పరా అనుకునేదాన్ని. ఇప్పుడు వెళ్తే వాళ్ళు కూడా ఓ నందిని కదా బుక్ రాసావు కదమ్మా చాలా మంచి పని చేసావు ఇలా బాగా మాట్లాడతారు. మంచి రెస్పెక్ట్ అయితే పెరిగింది నాకు ఖచ్చితంగా. ఓకే. ఈ బుక్ లో ఒక స్టోరీ లైన్ ఉంది కదా, అంటే
హర్ష, ఆద్య ఇదంతా. నీ ఫేవరెట్ లైన్స్ కానీ ఏమన్నా, ఎక్కడన్నా ఫేవరెట్ లైన్ ఈ లైన్ చాలా బాగా వచ్చింది అనేది నీకు ఏమన్నా అనిపించిందా? నాకా ఇలా అంటూ స్పెసిఫిక్ లైన్స్ అంటే ఒక లైన్ ఉంటది అక్క. అంటే ఒక లైన్ ఉంటది అక్కడ, హర్ష అని తప్పితే నా కుడి భుజం పక్కన ఎవరిని ఊహించుకోలేము అని చెప్పి. ఆ ఓకే. లైన్ చాలా ఇష్టం. ఎందుకంటే మోస్ట్లీ నాకు ఈ లైన్ కి పొగిడారు కూడా, నేను ఆ కుడి భుజం పక్కన అనే వర్డ్ వాడినాను. ఎందుకంటే అంటారు కదా, భర్త ఎడమ భుజం పక్కనే భార్య ఉంటుంది అని చెప్పి. యా యా. అమ్మాయి తన కుడి భుజం పక్కన అంత ఊహించుకుని అంత ప్రేమగా ఉండడం, ఆ లైన్ నాకు బాగా నచ్చింది. ఓకే. ఇక్కడ కొంతమంది మీ రాము గారు అడుగుతున్నారు, మీ ఫ్యాన్స్ కి బుక్స్ ఏమైనా పంపుతారంటే మీ ఫ్రెండ్ పంపం బ్రో. It is such a kind of friends you are. Explain షూర్లీ your book in one line. పక్కా 500 కాపీస్ అయిపోయాక గివ్ అవే ఖచ్చితంగా ప్లాన్ చేస్తాను. 500 కాపీస్ అయ్యాక గివ్ అవే డెఫినెట్ గా ప్లాన్ చేస్తాను. నైస్. మీ బుక్ గురించి వన్ లైన్ లో చెప్పండి. కింగ్ ఆఫ్ సత్య గారు అడుగుతున్నారు. నా బుక్ గురించి వన్ లైన్ అంటే, వన్ లైన్ లో అసలు జీవితం అంటే జీవితంలో కష్టాలని ఎలా ఎదుర్కోవాలి, ఆ మానసిక సామర్థ్యతని ఎలా పెంచుకోవాలి. ఫ్రెండ్స్ అన్నయ్య. మా సారీ బ్రో, ఐ డోంట్ నో, నేను ఫ్రెండ్ అనుకున్నాను. మా తమ్ముడే అక్క, ఆయన ఓకే ఓకే, సారీ సారీ. పక్కనే ఉన్నారు ఇప్పుడు. పిలవచ్చా అక్క? షూర్. సాయి రా, సాయి రా, సాయి సాయి. సో అదే అక్క. పర్లేదు, ఎవరి ప్రైవసీని మనం డిస్టర్బ్ చేయకూడదు. ఓకే. నీ జర్నీని ఒక వన్ వర్డ్ లో డిస్క్రైబ్ చేయాలంటే, అంటే చెప్పాలంటే నువ్వు ఎలా చెప్తావు? అన్ఎక్స్పెక్టెడ్, ఇది ఖచ్చితంగా అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే నేను పెద్ద పెసిమిస్ట్ లా ఆలోచిస్తా, ఇన్ని జరుగుతున్నాయా అసలు అన్నట్టు ఆలోచిస్తా. కానీ నిజంగా ఒకేసారి ఇంత మంచిగా జరగడం మొత్తం అంటే నాకు ఇంకా నేను నమ్మలేకపోతున్నా. నిజంగా ఇలా జరిగిందా, నా బుక్ సక్సెస్ అయిందా, సక్సెస్ ఇన్ ద సెన్స్ నా దృష్టిలో నలుగురికి నచ్చడము అన్నా కూడా నాకు ఒక సక్సెస్ అని, ఒకరికి నచ్చిందన్నా. మీ బుక్ చదవడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి? నాని రైటింగ్స్ గారు అడుగుతున్నారు. నా బుక్ చదవడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి అని అంటే, ఫస్ట్ ఒక ఆడపిల్లల మీద మనకున్న వ్యూ అనేది ఒకటి మారుతుంది. నేను చెప్పినట్టే మెయిన్ ఈ కాలంలో ఏంటంటే అమ్మాయిలకి ఇన్ఫర్టిలిటీ అనేది బాగా పెరిగిపోయింది అక్క. వాళ్ళు ప్రెసెంట్ గడుపుతున్న లైఫ్ స్టైల్ వల్ల కానీ, లేకపోతే హార్మోనల్ చేంజెస్ వల్ల మోస్ట్ అమ్మాయిలు ఇప్పుడు అమ్మాయిలో ఇన్ఫర్టిలిటీ పెరిగింది. పైగా నేను చూసిన సినారియోస్ ఏంటి అని అంటే, కొంతమంది అసలు పిల్లలు పుట్టకపోతే అమ్మాయిలు దేనికి పనికిరాదు అన్నట్టు మాట్లాడతారు. సో ఆ మైండ్ సెట్ అనేది మారుతుంది. అమ్మాయిల వాల్యూ అనేది బియాండ్ ఫర్టిలిటీ ఉంటుంది అని. ఇంకా చిన్న చిన్న స్టీరియో టైప్స్ ఏవైతే ఉంటాయో సొసైటీలో, ఇవి తప్పు కదా అన్నట్టు ఆలోచించడం స్టార్ట్ చేయవచ్చు. ఓకే. నీ నెక్స్ట్ బుక్ ఎప్పుడు అని చెప్పి కొంతమంది ఫ్యాన్స్ అడుగుతున్నారు. మీ నెక్స్ట్ బుక్ ఏమైనా ప్లానింగ్ ఉందా నీ ఇప్పుడున్న షెడ్యూల్ లో? ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాను అక్క. ఎగ్జామ్స్ అయ్యాక స్టార్ట్ చేస్తాను రాయడము. మేబీ ఈ ఇయర్ ఎండింగ్ లో రావచ్చు బుక్, హైదరాబాద్ బుక్ ఫేర్ లో రావచ్చు మరి సెకండ్ బుక్. ఎలాంటి జానర్ చూస్ చేస్తున్నావు ఇప్పుడు వస్తున్న దాంట్లో? రామ్ కామ్ అక్క నెక్స్ట్ బుక్ జానర్. ఓకే ఓకే, ఈగర్లీ వెయిటింగ్. నేను కూడా ఇట్లా ఎమోషనల్ బుక్ సడన్ గా రామ్ కామ్ అంటే చూద్దాం నేను ఎలా సడన్ రాస్తాను. చేంజ్. ఒక మనిషి మనసు మీద మీ పుస్తకం మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? మనిషి మనసు మీద, మనసు మొదట బాధపడుతుంది, ఆ తర్వాత రియలైజ్ అవుతుంది. అంటే వాస్తవం తెలుసుకుంటారు అని నేను అనుకుంటున్నాను బుక్ చదివాక. ఎందుకంటే ఆ
ఎవరైనా ఒక టిక్టల్ అత్త అంటే ఇలానే ఉంటారు అని చెప్పేసి అనుకునే దానిలో ఇప్పుడు హర్ష వాళ్ళ మదర్ చాలా డిఫరెంట్ గా ఆలోచించి ఆద్యం చాలా అర్థం చేసుకున్నారు కాబట్టి అలాంటి వాళ్ళు ఉండడం ఆ ఆ బుక్ చదవడం వల్ల నాకు మంచి ఇంప్రెషన్ వస్తుందేమో అని చెప్పేసి అనుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను నాని గారు అడిగిన క్వశ్చన్ కి. అంతే అక్క. అంటే నేను ఐ ఆమ్ ద ఆథర్ అని నీకు అంటే అయినప్పుడు నువ్వు ఆథర్ గా ప్రింట్ అవుట్ నీ బుక్ ని హ్యాండ్ లో వచ్చినప్పుడు నేను సక్సెస్ అయ్యాను, నేను ఆథర్ గా నలుగురికి తెలుస్తున్నాను అన్నప్పుడు నీ ఫీలింగ్? ఫస్ట్ అయితే అప్పుడు ప్రింటింగ్ ఆఫీస్ కి వెళ్ళాను. బుక్స్ కొంచెం ఒక 10 minutes లేట్ అవుతుంది అన్నారు. ఇంకా 10 minutes తర్వాత బుక్స్ ఇచ్చారు. ఆఫీస్ లో తీసుకున్నంతసేపు బానే ఉంది. ఆఫీస్ నుంచి బయటకు రాగానే అది తెలియకుండా ఇంకా ఏడుపు వచ్చేసింది. చాలా ఎమోషనల్ అయిపోయా. ఇంకా బుక్ ఫోటో తీసుకొని స్టోరీ పెట్టితే ఇంకా అసలు ఏడుస్తూనే ఉన్నా. స్టేడియంకి వచ్చి నేను డైరెక్ట్ బుక్ ఫెస్టివల్ రోజే కాపీస్ తీసుకున్నాను అనమాట. అక్కడ ఆఫీస్ నుంచి స్టేడియం దాకా నేను నేర్చుకుంటూనే వెళ్ళాను. నిజంగా చాలా ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ అది అసలు. ఓకే, రైటర్స్ బ్లాక్ వస్తే ఎలా ఓవర్కమ్ చేసావు? అంటే ఈ స్టోరీని రాస్తున్నప్పుడు ఏమన్నా థాట్ రాలేదు కంటిన్యూ చేయడానికి అనిపించినప్పుడు నీకు ఏమన్నా అనిపించిందా ఎందుకు రావట్లేదు అన్నట్టు? ఆ మూమెంట్స్ అయితే చాలా ఉన్నాయి అక్క. ఎందుకంటే ఒక స్టూడెంట్ గా బుక్ రాస్తున్నప్పుడు మన చుట్టూ చాలా ప్రెషర్స్ అనేవి ఉంటాయి. ఎగ్జామ్స్ అని ఉంటాయి, అసైన్మెంట్స్ అని ఉంటాయి. పైగా 9th 10th ఆ మూమెంట్ లో ఇంకా ఎక్కువ ఉంటాయి. 9th లో IIT SSC 2 సిలబసెస్ మేనేజ్ చేయాలి. సో అలాంటప్పుడు నాకు చాలా సార్లు అనిపించింది అనమాట, స్టోరీ ఆగిపోయిందేమో, ఎందుకు నాకు ఇంకా వర్డ్స్ రావట్లేదు. ఆ మూమెంట్ లో నేను ఎక్కువ టెన్షన్ పడకుండా ఇంకా ఒక 2 days సరే గ్యాప్ కావాలేమో అని చెప్పి ఒక 2-3 days గ్యాప్ ఇచ్చి, ఒక 1 week గ్యాప్ ఇచ్చి, అలా గ్యాప్ ఇచ్చి రాశాను. సో నాకు అలా నేను రైటర్స్ బ్లాక్ అయితే ఓవర్కమ్ చేశాను. ఓకే, రీడర్స్ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏమన్నా గుర్తుందా నీకు? రీడర్స్ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అయితే చాలా మంది అసలు నీ ఏజ్ కి నువ్వు ఇలాంటి బుక్ రాసావంటే నిజంగా చాలా గ్రేట్ అని చెప్పి ఒకటి. అండ్ రీసెంట్ గా వచ్చిన రివ్యూయే, మీ మామ్ కి థ్యాంక్స్ చెప్పాలి ఇలా ఎంకరేజ్ చేసినందుకు అని చెప్పి ఆ కాంప్లిమెంట్ ఒకటి. ఇంకా చాలా ఇలా నేను అన్ని క్యారెక్టర్స్ ని బాగా అర్థం చేసుకోవడం, ఆద్య క్యారెక్టర్ ని, లక్ష్మి క్యారెక్టర్ ని, హర్ష క్యారెక్టర్ ని ఇట్లా పొగుడుతుంటే నాకు చాలా బాగా అనిపించింది. ఓకే, స్టడీస్ అండ్ బుక్ రైటింగ్ ఎలా మేనేజ్ చేస్తున్నారు? స్టడీస్ అండ్ బుక్ రైటింగ్ అంటే నేను బేసికల్లీ బుక్స్ చదవడం అంటే నేను ఎక్కువసేపు నేను కొంచెం సేపు చదువుతాను. ఎందుకంటే క్వశ్చన్ అని ఏమన్నా ఉంటే అవి మొత్తం బట్టి పట్టడం అలా నేను చెయ్యను. కోర్ కాన్సెప్ట్ ఏంటి, ఈ కాన్సెప్ట్ ని పట్టుకొని మనం ఎలా క్వశ్చన్ ఎలాంగేట్ చేయగలము, ఎలా పాయింట్స్ గా రాయాలని చెప్పి అలా చదివేదాన్ని. సో నాకు స్టడీస్ దగ్గర టైం మోస్ట్లీ మేనేజ్ అయిపోయేది. ఇంకా ఇంటికి వచ్చాక స్టోరీ రాయడము, లేకపోతే మధ్యలో గ్యాప్స్ దొరికినప్పుడు స్కూల్లో రాయడం, బ్రేక్స్ లో అలా మేనేజ్ చేశాను రెండు. ఓకే, నాని గారు మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడిగారు, మీ కథలోని పాత్రలు మీ నిజ జీవితంలోని వ్యక్తులను పోలి ఉంటాయా? పోలి ఉంటాయా అంటే ఒక పర్సన్ లో అది ఒక్క పర్సన్ ని బట్టి అని నేను చెప్పను. ఒకే పర్సన్ లో నేను 4-5 చూసిన మంచిని, 4-5 చూసిన చెడుని కలిపి నేను ఒక మనిషిగా రాశాను. అంటే ఒక్కొక్కళ్ళలో చూసి రాసుకున్న ట్రేటే కానీ కంప్లీట్ గా ఒక పర్సన్ వాళ్ళలానే ఇంకొక పర్సన్ ని నేను చూసాను అనేది అయితే కాదు. 4-5 లోని క్వాలిటీస్ కలిపి నేను ఒక పర్సన్ గురించి రాశాను. ఓకే, యంగ్ ఆథర్ గా అంటే నువ్వు ఇప్పుడే జనరేషన్ ఈ ఇండస్ట్రీ అంటే బుక్ రైటింగ్ దానిలోకి వచ్చావు కదా, ఈ జర్నీలోకి ఏమన్నా డిఫికల్టీస్ చూసావా సోషల్ మీడియాలో? అంటే వాళ్ళకి ఎక్కువ పాపులారిటీ ఉంది కాబట్టి బుక్ చాలా రీచ్ అయ్యింది, నేను ఇప్పుడే వచ్చాను, ఏమన్నా రీచ్ ఎలా ఉంటుంది అనేది ఏమన్నా? అలా నేనేం అనుకోలేదు అక్క. ఎందుకంటే ఎవరి బుక్ అయినా పాపులారిటీని బట్టి అయితే బేస్ అయి ఉండదు. ఎవరిదైనా 0 నుంచే స్టార్ట్ అవుతుంది వాళ్ళ పాపులారిటీ అనేది.
సో వాళ్ళ వాళ్ళు కూడా నా స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే. నేను కూడా మేబీ నెక్స్ట్ బుక్ కల్లా అలానే నేను పాపులర్ అవ్వచ్చు. సో ఈ పాపులారిటీ అనేది నా బుక్ మీద ఎఫెక్ట్ అయిందని అయితే నేను అనుకోలేదు ఎప్పుడు. ఏమన్నా ప్రెషర్స్ వచ్చాయా సోషల్ మీడియా నుంచి మీకు? ఎలాంటి ప్రెషర్స్ అక్క? అంటే ఫాలోయింగ్ కానీ, ఏ బుక్ తొందరగా పర్చేస్ అవుతుందా లేదా, సోషల్ మీడియాలో మంచి వైరల్ అవుతుందా లేదా అనే థాట్ ఏమన్నా వచ్చిందా మీకు? ఆహా, అలా ఏం లేదక్క. నేను సోషల్ మీడియా చెప్పాలంటే నేను ఎక్కువ వాడట్లేదు సోషల్ మీడియా. ఓకే. సో సోషల్ మీడియా సైడ్ నుంచి నాకు ప్రెషర్స్ అయితే ఏం లేవు. ఓకే. అంటే ట్రోల్స్ కానీ, కమెంట్స్, నెగెటివ్ కమెంట్స్ వస్తూ ఉంటాయి కదా, అలా నీ బుక్ మీద ఏమన్నా వచ్చాయా? బుక్ మీద అయితే రాలేదు కానీ, సో నేను విజయవాడ బుక్ ఫెస్టివల్ లో వచ్చేసి అది నెగిటివ్ కామెంట్ అని కూడా అనాలో లేదో తెలీదు. బట్ ఓకే. ఏమైంది అంటే, మేము విజయవాడ బుక్ ఫెస్టివల్ థర్డ్ డేని మేము ట్రెడిషనల్ డే అని చెప్పి వెళ్ళాం, నేను లౌషిక్ అన్న. సో ఆ రోజు ఇంటర్వ్యూకి ఎవరైనా వస్తారని చెప్పి మేము అలా వెళ్ళాం, కానీ ఎవరు రాలేదు. సో నేను ఫన్నీగా నేను ఒక వీడియో చేశాను అనమాట, ఇట్లా ఎవరు రాలేదని. సో దానికి ఒక కమెంట్ వచ్చిందనమాట, అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అని చెప్పి. అలా అది నెగిటివ్ కామెంట్ అని కూడా అనలేము, మేబీ ఫన్నీగా పెట్టుండొచ్చు. సో ఓకే. నెగిటివ్ కామెంట్స్ అయితే ఏం రాలేదు. ఓకే. ఆద్య క్యారెక్టర్ గురించి నువ్వు వన్ లైన్ లో ఇప్పుడున్న గర్ల్స్ కి చెప్పాలంటే ఎలా చెప్తావు? ఆద్య క్యారెక్టర్ గురించి అని అంటే, ఆద్య చాలా స్ట్రాంగ్ ఉందండి బేసికలీ. తనకి ఒక సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది తెలుసు. తను ఎలాంటి మెంటల్ ప్రెషర్స్ కి లొంగదు. అసలు కైండ్ ఆఫ్ మనిషి తను కాదు. షీఈస్ లైక్ ఎలా చెప్పాలి తన గురించి? ఆద్య పర్లేదు, ఎలా? అంటే ఇప్పుడు ఆద్య స్ట్రెంగ్త్ అనేది అందరికీ ఉండాలి ఖచ్చితంగా. సొసైటీలో ఇష్యూస్ ని మేనేజ్ చేయడము, తన మెంటల్ హెల్త్ ని తను చూసుకోవడము, అన్ని ప్రాబ్లమ్స్ వచ్చాక కూడా తను ఇంకా స్ట్రాంగ్ గా ఉంది, ఇంకా కైండ్ గా ఉండగలిగింది అని అంటే అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అన్నమాట. సో ఆద్య ఇస్ డెఫినెట్లీ మెంటల్లీ స్ట్రాంగ్ నా దృష్టిలో అయితే. ఓకే. నేనైతే హర్ష ప్రతి అమ్మాయి అంటే హీలింగ్ స్టేజ్ లో ఉన్న ప్రతి అమ్మాయికి అలాంటి క్యారెక్టర్, అలాంటి పర్సన్ ఉండాలని నేను అంటాను. నువ్వేమంటావు? నీ ఒపీనియన్? డెఫినెట్లీ నా ఒపీనియన్ కూడా అదే అక్క. హర్ష ఎప్పుడు ఆద్య, ఇప్పుడు మనం చూసుకుంటే బుక్ ప్రకారం ఆద్య ఒక స్టెప్ సుపీరియర్ ఉంటుంది హర్ష కంటే, స్టడీస్ విషయంలో గానీ, లేకపోతే తను ఎక్స్ట్రోవర్ట్ లా చూపించాం మన ఆద్యని బుక్ లో. ఎంత మంది క్వశ్చన్ చేసినా తను నేను ఆన్సర్ ఇవ్వగలను అనే స్ట్రెంత్ ఉంది ఆద్యలో. హర్ష కొంచెం ఎలా అంటే ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ గై. పైగా ఆద్య కొంచెం హర్ష కంటే టాలెంటెడ్. హర్ష తన టాలెంట్ చూసి భయపడడు, జెలస్ అవ్వడు, ఇంకా తనని ఎంకరేజ్ చేస్తాడు. ఈ మనకి మోస్ట్లీ ఎలా అంటారంటే, ఇప్పుడు ఒక కోట్ అంటే ఒక కైండ్ ఆఫ్ అంటారు అనమాట, అందం అనేది ఎప్పుడు చూసి పడిపోకు అమ్మాయిలకి, రేపాను ఒక రోజు ఉంటుందో ఉండదో, క్యారెక్టర్ చూసి ప్రేమించు అంటారు. సో హర్ష అలాంటి అబ్బాయి. హర్ష తన ఆలోచనలను చూసి ప్రేమించాడు ఫస్ట్. తన అందం కంటే ఫస్ట్ తన ఆలోచనే తనని ఆకర్షించింది. అలాంటి అబ్బాయిలు చాలా రేర్ ఉంటారు, తనకి రెస్పెక్ట్ ఇవ్వడం. అండ్ హర్ష ఇస్ డెఫినెట్లీ ఎమోషనల్లీ ఇంటెలిజెంట్. అలాంటి అబ్బాయి ఖచ్చితంగా అందరి లైఫ్ లో ఉండాలి. ఓకే. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ప్రెసెంట్ కామెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా సత్య అడుగుతున్నారు, మీ వే ఆఫ్ థాట్స్ లో అమ్మాయి అంటే ఎలా ఉండాలి అండ్ అబ్బాయి అంటే ఎలా ఉండాలి, వన్ లైన్. అమ్మాయి అంటే ఎలా ఉండాలి, అబ్బాయి అంటే ఎలా ఉండాలంటే, అమ్మాయిలు ధైర్యంగా ఉండాలి ఫస్ట్. వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా ఉండాలి. ఎందుకంటే అమ్మాయిలు కొంచెం సైలెంట్ గా ఉన్నారంటే ఎప్పుడెప్పుడు అడ్వాంటేజ్ తీసుకుందాం అన్నట్టు చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వకూడదు. అసలు మన మాటల్లోనే ఆ ధైర్యం అనేది తెలియాలి. అబ్బాయిలు అనే వాళ్ళు వీక్ గా ఉన్న అమ్మాయిలను చూసి ఛాన్స్ తీసుకోకూడదు. ఆ మైండ్ సెట్ అనేది వాళ్ళకు ఉండాలి. ఇప్పుడు చాలా మంది ఎలా ఉంటారంటే, ఇప్పుడు ఏమన్నా సొసైటీలో ప్రాబ్లం అయితే అమ్మాయి అలా ఉంది కాబట్టి అబ్బాయి ఇలా చేశాడని అంటారు. అలా కాదు, అబ్బాయి మైండ్ సెట్ కూడా తప్పే కదా అనే థాట్ వాళ్ళ మైండ్ లో రావాలి. అబ్బాయిలకు కూడా ఆ ఒక అమ్మాయికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలనేది తెలియాలి.
ఓకే. నాని గారు మళ్ళీ ఇంకొక క్వశ్చన్ అడిగారు. కథలో క్లైమాక్స్ లేదా ముగింపును మీరు ముందే ఊహించారా? లేక రాస్తున్నప్పుడు మారుతుందా? ఆ కథ అయితే ఖచ్చితంగా క్లైమాక్స్ అయితే అనుకున్నట్టుగా అయితే రాయలేదు, కానీ కొంచెం దగ్గరగా ఉంది. క్లైమాక్స్ కంప్లీట్ గా ఏం చేయలేదు. ఆ క్లైమాక్స్ ని ఇంకా ఎలివేట్ చేసి రాశాను అంతే. ఓకే. విజయ్ గారు అడుగుతున్నారు. అంటే విజయ్ గారు ఒక ఆథర్. 4 బుక్స్ నావెల్స్ కి ఆథర్. సైలెంట్ గా ఉంటే అమ్మాయిల్ని కూడా అడ్వాంటేజ్ తీసుకుంటారు కదా అని అడుగుతున్నారు. సైలెంట్ గా ఉంటే అమ్మాయిలు కూడా అడ్వాంటేజ్ తీసుకుంటారు కదా. ఆ, ఆ క్వశ్చన్ అంటే ఆబ్వియస్లీ అమ్మాయిలు అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కాన్ఫిడెంట్ గా ఉండాలి. ఈ మెయిన్ ఒకళ్ళ పైన ఒకరికి రెస్పెక్ట్ ఉండాలి. అబ్బాయిలకి అమ్మాయిల మీద రెస్పెక్ట్ అని కాదు, అమ్మాయిలకి అబ్బాయిల పైన రెస్పెక్ట్ ఉండాలి ఖచ్చితంగా. ఓకే. ఓకే. ఇంకో క్వశ్చన్ వచ్చేసి నువ్వెవర్రా అనే ఆయన ఈ ఈ జనరేషన్ లో గర్ల్స్ అండ్ బాయ్స్ బాండ్ ఆర్ రిలేషన్ ఎలా ఉండాలి? ఈ జనరేషన్ లో బాయ్స్ గర్ల్స్ రిలేషన్ ఎలా ఉండాలి అని అంటే ఒకళ్ళ గ్రోత్ తో ఒకళ్ళు సపోర్ట్ చేసుకోవాలి అక్క. ఇప్పుడు ఎలా ఉంటదంటే ఫెమిని ఈ కాన్సెప్ట్ కి ఫెమినిజం నుంచి మనం ఆన్సర్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఫెమినిజం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే సూడో ఫెమినిజం. వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే వాళ్ళకి బెనిఫిట్ అయ్యేంత వరకు వాళ్ళు ఫెమినిజం, నేను ఫెమినిస్ట్ ని, నాకు ఇలా ఉండాలన్నట్టు మాట్లాడతారు. వాళ్ళకి బెనిఫిట్ అవ్వని దాంట్లో నేను అమ్మాయిని ఎందుకు అలా అని చెప్పి అలా ఉంటారు. అలా కాకుండా ఇద్దరు ఈక్వల్ గా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి. దాంతో ఇద్దరు ఈక్వల్ గా రైట్స్ తీసుకోవాలి. ఒకళ్ళ గ్రోత్ కి ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఉండాలి. అది నా దృష్టిలో ఒక రిలేషన్ అనేది అలా ఉండాలి. ఓకే. ధన్యవాదాలు నా ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇచ్చినందుకు నందిని గారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా క్వశ్చన్స్ అడిగి నందిని మీరు గారిని. మీరు కూడా క్వశ్చన్స్ అడిగినందుకు థ్యాంక్ యూ. ఓకే. అంటే ఇప్పుడు రైటింగ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి నువ్వేమన్నా సజెషన్స్ ఇస్తావారా? అంటే ఇప్పుడు రాబోయే అప్కమింగ్ ఆథర్స్ కి. సో స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మీకు చాలా ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి. చుట్టూ ఉన్న వాళ్ళు ఎందుకు అంటారు, దేనికి పనికి రావన్నట్టు మాట్లాడతారు. అవేం పట్టించుకోవద్దు. మీకు కూడా రైటర్స్ బ్లాక్ వచ్చినప్పుడు నేను అన్ఫిట్ ఏమో అనే క్వశ్చన్ అయితే మీరు అస్సలు తెచ్చుకోవద్దు మైండ్ లో. దిస్ మైట్ బి నాట్ ద టైం అనుకోండి, కానీ అసలు నేను దీనికి కంప్లీట్ గా అన్ఫిట్ అనే థాట్ అయితే రానివ్వద్దు. ఇంకా మీ పైన మీరు నమ్మకం ఉంచుకోండి ఫస్ట్. అండ్ దేని గురించి అయినా రాసేటప్పుడు ఇది కరెక్టా రాంగా అనే దానికంటే ఫస్ట్ మీరు సరిగ్గా ప్రెసెంట్ చేయగలుగుతున్నారా అని చెప్పి ఆలోచించుకోండి. ఓకే. నాని గారు మళ్ళీ పుస్తకం రాసేటప్పుడు మీరు ఎదుర్కొన్న అతి పెద్ద సవాలు ఏంటి? పుస్తకం రాసేటప్పుడు పబ్లిషింగ్ ప్రాసెస్ చూడండి. ఎందుకంటే పుస్తకం రాయడం అనేది మనం రాస్తాము, ఆ పబ్లిషింగ్ ప్రాసెస్ అనేది ఎలా చూడాలి అనే దానిపైన చూడాలి మనం. ఇంకా విజయ్ గారు క్వశ్చన్ అడిగారు. నాకు రాయాలని ఉంది కానీ రాసే సమయం కేటాయించడం లేదు. ఏం చెయ్యాలి? చేయాలంటే మన ప్రొఫెషనల్ టైం ని బ్యాలెన్స్ చేసుకోవాలి సార్. ఓకే. నీ ఫస్ట్ బుక్ అంటే నీ బుక్ పబ్లిషింగ్ చేయడంలో పబ్లిష్ హౌస్ నుంచి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావా? అంటే లేట్ అవుతుంది బుక్ ఫెస్టివల్ కి, తొందరగా వస్తుందా రాదా అని నీకేమన్నా అనిపించిందా? అటు సైడ్ నుంచి అయితే నాకు ఇలాంటివి ఏం లేవక్క. బుక్ ప్రాసెస్ మొత్తం క్విక్ గానే అయిపోయింది. అంత లేట్ అవుతుందంటే అయితే నాకు ఏమనిపించలేదు. బట్ మాకెక్కడో కొంచెం మిస్కమ్యూనికేషన్ అయినట్టు అనిపించింది. చెప్పాను కదా వాళ్ళు నార్త్ పబ్లిషర్స్, నాకు తెలుగు బుక్ అవ్వడంతో సో కొంచెం అట్లా మిస్కమ్యూనికేషన్ అవ్వడం లైట్ గా ఈ కవర్ పేజ్ విషయంలో, ఆ టెక్స్ట్ విషయంలో అది ఎలా ఫార్మాట్ చేయాలని చెప్పి అలా ఆ విషయంలో కొంచెం కమ్యూనికేషన్ అయినట్టు అనిపించింది. కానీ అంతకుమించి నాకు వాళ్ళతో పెద్ద ఇష్యూ అయితే ఏం రాలేదు. ఓకే. మీరు నెక్స్ట్ బుక్ దేని గురించి రాద్దాం అనుకుంటున్నారు? సారా. రామ్ కామ్ లవ్ స్టోరీ, అది కొంచెం రొమాంటిక్ కామెడీ ఆ జోనర్ లో. ఓకే.
విజయ్ గారు మరి పబ్లిషర్ ఎవరు అని అడుగుతున్నారు మీ బుక్ కి వచ్చేసి. ఎస్జేఎస్హెచ్ పబ్లికేషన్ సార్, ముంబైలో ఉంటారు వాళ్ళు. దివ్య త్రివేడి అని చెప్పి ఆవిడ ఫౌండర్ ఆ పబ్లిషింగ్ హౌస్ కి. ఓకే 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 సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ లైవ్ లోకి అటెండ్ అయినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. జశ్వంత్ అడుగుతున్నాడు, జశ్వంత్ ఇప్పుడే వచ్చినట్టున్నాడు ఆన్లైన్ లోకి. అసలు అసలు మీ దృష్టిలో ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఫస్ట్ థింగ్ అయితే నేను చెప్పేది ఏంటంటే అక్క, ప్రేమ అంటే ఒక మనిషి నచ్చడము, ఆ మనిషి కోసం ఎన్నైనా చేయడం అనే దానికంటే ఫస్ట్ ఆ మనిషికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ కరెక్ట్ టైంలో వాళ్ళకి ఎమోషనల్ అవైలబుల్ గా ఉంటున్నామా అనేది చూసుకోవాలి. రెస్పెక్ట్, ఒక మంచి ఎమోషనల్ బాండింగ్ అనేది ఉండాలి ఒక రిలేషన్షిప్ లో. టైంకి టైంకి వాళ్ళ టైంకి ఎమోషనల్ గా అవైలబుల్ గా ఉండాలి. ఒకరికొకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. అది నా దృష్టిలో ప్రేమ. ఓకే, జశ్వంత్ ఈ మధ్య ప్రేమ అంటే తెలుసుకోవాలని తహతహలు ఆడుతున్నాడు. సార్ నేను కూడా అదే అనుకున్నాను. నువ్వేమంటావు? అవునక్క, బాగా ఈ మధ్య స్టోరీస్ కూడా బాగా పోస్ట్ చేస్తున్నారు ప్రేమ అంటే ఏంటి అనే దానిపైన. కవిత్వాలు కూడా బాగా చెప్పినాయి. మరి ప్రేమ మీద ఏమన్నా ఉన్నాయేమో ప్లాన్స్ జశ్వంత్ అన్నయ్యకి? కనుక్కోవాలి నెక్స్ట్. ఈ నెక్స్ట్ బుక్ ని ఎప్పటిలోపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అడుగుతున్నాడు. అన్ని బాగుంటే డిసెంబర్ కల్లా, లేకపోతే ఏప్రిల్ కల్లా. నెక్స్ట్ ఐ మీన్ 2027 ఏప్రిల్ కల్లా, నెక్స్ట్ ఇయర్. ఇంకెవరన్నా క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే అడగచ్చు, మీ ఫేవరెట్ ఆథర్ గురించి. అంటే ఈ మధ్య నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హైదరాబాద్ బుక్ ఫేర్ కి వస్తున్నారా? డెఫినెట్లీ సార్, ఖచ్చితంగా ట్రై చేస్తాను ఈ ఇయర్. నేను మిస్ అయ్యాను, నేను కూడా ట్రై చేయాలి ఈసారి. ఈసారి ఖచ్చితంగా వస్తాను హైదరాబాద్ బుక్ ఫేర్ కి. ఓకే, ఇంకెవరైనా ఏమన్నా క్వశ్చన్స్ అడుగుతారేమో చూద్దాం. ఒక 5 minutes లేదంటే క్లోజ్ చేద్దాం. చదువుతాం. స్టార్ బుక్స్ చాలా బాగుంటాయి, ఒకసారి చదువు నందిని, నీకు నచ్చుతాయి ఐ థింక్. ఖచ్చితంగా అక్క. వన్ ఆఫ్ ద బెస్ట్, నా ఫేవరెట్ వచ్చేసి అర్జున్ సన్ ఆఫ్ సుజాతారావు. చాలా డిఫరెంట్ స్టోరీ ఉంటుంది అనమాట, ఒకసారి నువ్వు ట్రై చేయి. ఖచ్చితంగా అక్క. నా సజెషన్స్ అడిగే వాళ్ళందరికీ నేను అదే చెప్తుంటే ఎందుకు అదే చెప్తున్నా అని అడుగుతున్నారు. నా నోవెల్స్ చదువు అమ్మా. థ్యాంక్ యూ, థ్యాంక్స్. పక్కా సార్, ఖచ్చితంగా చదువుతాను. ఇంకేమన్నా క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారా నందినికి మీరు? బుక్ లో ఎక్కువ మంది ఆథర్స్ ఎందుకు సంతోషిస్తారు? అదేం క్వశ్చన్ చేస్తుంది. అవునక్క, దీనిపైన పెద్ద డిబేట్ నడిచింది బుక్ ఫెస్టివల్ లో. జశ్వంత్ అన్నయ్యకి, నాకు, లౌషిక్ అన్నయ్యకి, అండ్ అక్కడ సుష్మిత అక్క, జీవన్ అన్నయ్య అందరికి ఎందుకు చంపేస్తారు అని చెప్పి. నేను కొన్ని బుక్స్ అయితే ఏడుస్తాను తెలుసా, అసలు లిటరల్లీ ఐ డోంట్ నో ఎందుకు ఏడుస్తానని కూడా. వాళ్ళు అలా కొట్టేయాలనిపిస్తుంది ఆథర్స్ ని, ఎందుకు ఇలా చంపేస్తున్నారో అందరు వెనకాల. తర్వాత ఓకే ఇది రైటింగ్ వాళ్ళ ఇష్టం కదా, స్టోరీని ఇలా నెరేట్ చేయాలి అని చెప్పేసి ఓకే కూల్ కూల్ అనుకో. మీ మదర్ బుక్ చదివి ఏం రిప్లై ఇచ్చారు? అవును, బెస్ట్ క్వశ్చన్ ఇది. మీ మదర్ చదివి ఎలాంటి రియాక్షన్? మా మదర్ జశ్వంత్ అన్న ఇలానే రియాక్ట్ అయ్యారు. నువ్వెందుకు అట్లా రాసావు స్టోరీ, ఇప్పుడు అంత ఏడిపించాల్సినంత అవసరం ఏంటి? నార్మల్, మా మదరే కాదు మా పెద్దమ్మ గారు కూడా చదివి ఏడ్చారు. సో ఇద్దరు అదే క్వశ్చన్, ఎందుకు అంత బాధగా రాసావని చెప్పి. ఓకే, మీరు పెట్టిన టైటిల్ కాకుండా వేరే టైటిల్ ఏమని అనుకున్నారు? అదే నేను అడిగాను, స్టార్టింగ్ లో అడిగారు, ఆద్య డైరీ ఒక ఆమె కథ కానీ అలా అనుకున్నాను. ఓకే, నాని గారు మీకు ఈ టైప్ స్టోరీ ఎందుకు రాయాలి అనుకున్నారు? సొసైటీలో ప్రాబ్లమ్స్ గురించి అడ్రస్ చేస్తూ రాద్దాం అనుకున్నాను. ఆ తర్వాత ఈ జనరేషన్ వాళ్ళు ఎమోషనల్లీ వీక్ ఉండడము, ప్రతి చిన్నదానికి సూసైడ్ చేసుకోవడమే చివరి దారి అనుకునే వాళ్ళకి
మన లైఫ్ లో నెక్స్ట్ ఫేజ్ అనేది బాగుంటుంది. అసలు లైఫ్ వాల్యూ అనేది ఏంటి అని తెలియడానికి ఈ 2 ప్లాట్స్ మీద రాశాను నేను. అలా రాశాను. ఓకే. నేనేమనుకున్నానంటే అమ్మ డైరీ అను లేకపోతే అమ్మ నా కోసం రాసిన డైరీ అని టైటిల్ అనుకుంటాను. క్వశ్చన్ అర్థం కాలేదు నాకు. అలా ఆ 2 టైటిల్స్ అయితే నేనేమి అనుకోలేదు సార్. ఆ కైండ్ ఆఫ్ అనుకోలేదు. ఆద్య యొక్క డైరీ అలా అనుకున్నాను అంతే. నాకు భలే బాధ వేస్తుంది అండ్ కోపం వస్తుంది. ఎందుకు వేసిన ఎందుకు బాధ వస్తుంది, ఎందుకు కోపం వస్తుంది? మీరు ఇంగ్లీష్ లో ఏమైనా ట్రాన్స్లేట్ చేస్తారా అంటే మీ బుక్ ని ఇంగ్లీష్ లో అడుగుతున్నారు. నాకు తెలిసిన కొంతమంది ఇప్పుడు నువ్వెవరు అన్న తను కూడా నా బ్రదర్ అన్నమాట, వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ బ్రదర్. సో తనకి తెలుగు అంటారు, అదే ఇంగ్లీష్ కావాలి అంటున్నాడు. నీకు ఇంగ్లీష్ పెద్ద ఫ్యాన్. ఓ థ్యాంక్ యూ. ట్రై చేస్తాను అప్కమింగ్ డేస్ లో. ఒకటి ఇంకొక సత్య నేను అడిగిన క్వశ్చన్ అడుగుతున్నారు. మీ బుక్ లో మీకు నచ్చిన లైన్? నచ్చిన లైన్. సో నచ్చిన లైన్ అంటే ఆద్య వచ్చేసి వాళ్ళ మదర్ తో అంటారన్నమాట. ఆద్య వాళ్ళ మదర్ తో అంటదన్నమాట, సొసైటీ గురించి నువ్వు భయపడకు, నీకు నేనున్నాను అని చెప్పి అట్లా ఒక లైన్ ఉంటది. ఆ లైన్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. ఎవరైనా నా ఫేవరెట్ క్యారెక్టర్ ని చంపేస్తున్నప్పుడు. ఓకే, మనం పర్సనల్ గా మాట్లాడుకుందాంలే. ఆ, మీరు మీ ఫ్రెండ్స్ వచ్చినట్టున్నారు. వీళ్ళు నీ ఫ్రెండ్స్ ఏమో మళ్ళీ నేను ఫ్రెండ్ కాదు బ్రదర్ సిస్టర్ అంటారు. ఎంత ఉంది, అది మా మదర్ అక్క. హాయ్ మమ్మీ. ఓకే ఓకే, హాయ్ ఆంటీ, హాయ్. ఇంగ్లీష్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఐ విల్ బి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇట్. ఓకే. అయితే ఖచ్చితంగా ఫస్ట్ కాపీ మీకే పంపిస్తాను, ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయించాక. డెఫినెట్లీ. ఈ రోజు తను ఇంకా బ్రేక్ డాన్స్, డీజే డాన్స్ వేసేస్తాడేమో ఇంట్లో. ఫస్ట్ మీ బుక్ ఎవరు చదివారు, వారు చదివి ఇచ్చిన రియాక్షన్ ఏంటి? ఫస్ట్ చదవడం అంటే బుక్ ఫస్ట్ చదవడం అయితే తెలియదు, కానీ ఫస్ట్ రివ్యూ అయితే మా స్కూల్లో సీనియర్ ఇచ్చారు, అన్నయ్య. ఫస్ట్ రివ్యూ ఆయన ఇచ్చారు. ఓకే. మీ బుక్ ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్ లో ఉందా అని అడుగుతున్నారు. బుక్ అమెజాన్ లో బుక్ ఉంది, కానీ ప్రెసెంట్ ఉన్నది అయితే పాత వెర్షన్ ఉంది, అది చేంజ్ చేపిస్తున్నాము ఈ వీక్ లో కానీ నెక్స్ట్ వీక్ లో కానీ. ఇప్పుడు ఇది వచ్చేసి న్యూ ఎడిషన్ వచ్చింది బుక్. పాత ఎడిషన్ వచ్చేసి 300 కదక్క. అది ఫాంట్ సైజ్ తగ్గించి బుక్ ఇలా పేజెస్ ఫోటోస్ కూడా అడ్జస్ట్ చేపించి 180 రూపీస్ కి వచ్చింది బుక్. ఇప్పుడు న్యూ ఎడిషన్ అనేది నెక్స్ట్ వీక్ లో రావచ్చు మరి. ఆ పబ్లిషర్ అది. ఆ బుక్ లింక్ వచ్చినప్పుడు నన్ను కూడా ఒకసారి ట్యాగ్ చేస్తే నా ఫాలోవర్స్ కూడా కొంచెం తెలుస్తుంది. ఓకే ఓకే. మీ బుక్ లో మీ నెక్స్ట్ బుక్ టైటిల్ ఏంటి? రివీల్ చేయకూడదు, అప్పుడే రివీల్ చేయకూడదు. దానికి ఒక సమయం సందర్భం అనేది కేటాయించుకున్నాము. జశ్వంత్ ఎప్పుడు బుక్ రాస్తాడని నేను వెయిట్ చేస్తున్నాను. జశ్వంత్ అనే బుక్ కి మేము ఒక టైటిల్ పెట్టాము. నా స్టోరీ కొంచెం పంపించాడు, ఇంకా పంపించలేదు. చూస్తాను నాకు ఎప్పుడు పంపిస్తాడని. నెక్స్ట్ బుక్ ఏంటి? నెక్స్ట్ బుక్ ఏంటి? ఖచ్చితంగా హ్యాపీ ఎండింగ్ ఇస్తాను నెక్స్ట్ బుక్ మాత్రం. ఎవరైతే ఈ బుక్ చదివి సినిమాలోకి వెళ్ళారో మీ అందరు నెక్స్ట్ బుక్ కి హీల్ చేసే బాధ్యత నాది. నేను కూడా వెయిటింగ్ ఫర్ అన్న బుక్. చాలా మంది ఉన్నారు జశ్వంత్ ఫ్యాన్స్. అయితే జశ్వంత్ ఫ్యాన్స్ కోసం ఒక లైవ్ పెట్టాలేమో నేను. ఖచ్చితంగా పెట్టాలి జశ్వంత్ అనే ఫ్యాన్స్ కోసం. పర్మిషన్ తీసుకుని ఆయన డేట్స్ ఎప్పుడు ఖాళీ ఉన్నాయో చూసుకుని పెడతాను. నేను పుస్తక బుక్ కోసం వెయిటింగ్. మేము కూడా ఇన్ని బుక్స్ చదివి మీరు ఒక బుక్ రాయకూడదు అక్క. ఏమో, అదే ఇట్స్ హ్యాపెన్, గాడ్స్ గ్రేస్. ఏంటి ఆ టైటిల్ చెప్పండి. ఫస్ట్ నీ బుక్ టైటిల్ చెప్పు, తర్వాత నందిని బుక్ టైటిల్ చెప్తుంది. యశ్వంత్ అనే బుక్ కి మనం ఉగాది పచ్చడి అని పెట్టొచ్చు టైటిల్. అన్ని ఉంది.
జశ్వంత్ అనే బుక్. యాడ్ చేద్దాం. వస్తాడా అసలు? నేను యాడ్ చేస్తే ఫ్యాన్ జస్ట్ అన్న ఫ్యాన్స్ అసోసియేషన్ లీడర్ ఇక్కడ. ఓకే, ఇంకోటి నేను యాడ్ చేయొచ్చా నేను? మీ నెక్స్ట్ బుక్ రిలీజ్ అప్పుడు ఫ్యాన్స్ కోసం చెప్పండి. మీ బ్రదర్ చెప్తాం. ఇంకొక కంట్రీ చెప్తాను సార్ మీకు నేను అది కూడా. జశ్వంత్ అసలు వస్తాడో రాడో? నేను జశ్వంత్ మిస్ అయిపోయాను విజయవాడ బుక్ ఫేర్ లో. ఆ టైంలో మీరు వచ్చినప్పుడు మేము మీరు వచ్చిన టైంకి జశ్వంత్ అన్నే రాలేదు. అవును అవును, ఈవెంట్ జరుగుతుంది ఆ రోజు. జశ్వంత్ నీ కోసం చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు నీ బుక్ కి, వెయిటింగ్ నావెల్స్ అనే లైవ్ కోసం. ఓకే, నాని కూడా ష్యూర్, తప్పకుండా నేను సూన్ ప్లాన్ చేస్తాను నీకోసం. ఓకే జశ్వంత్ అన్నయ్య నెక్స్ట్ బుక్ లో ఎవరినైనా చంపితే నా పని అయిపోతుందంట మరి. ఎందుకని జశ్వంత్ అన్నయ్య నిన్నే ఒక యాక్టర్ చేసి నిన్నే చంపేస్తే పోలా? హాయ్ పుస్తక వల్లే గారు. ఓకే మేడం, సారీ, టైపింగ్ మిస్టేక్. ఈసారి వచ్చినప్పుడు కలుద్దాం. షూర్ గా కలుస్తాను. ఈసారి నెక్స్ట్ అంటే ఇంకా హైదరాబాద్ బుక్ ఫైర్ కోసమే రావాలి నేను. జశ్వంత్ అన్న యాక్చువల్లీ మాకు ఒక మాట ఇచ్చాడు, తిరుపతి బుక్ ఫేర్ కి వెళ్దాం అనుకున్నాం. మరి నేను కూడా వద్దాం అనుకున్నా. యాక్చువల్లీ తిరుపతి వచ్చి పోడ్కాస్ట్ చేద్దాము నీతో లవ్ శిక్ష అనుకున్నా, బట్ టూ లాంగ్ అయిపోతుంది అని చెప్పేసి నేను ఆగిపోయాను అనమాట. పైగా తిరుపతికి నేను వెళ్ళలేదు అక్క, వెళ్దాం అనుకున్నాను కానీ ప్రీ ఫైనల్ 2 ఉండడం వల్ల ఆగిపోవాల్సి వచ్చింది తిరుపతి. ఓకే, వీళ్ళు యాడ్ చేయమని డిలైన్ చేస్తున్నారు, మంచి మంచి కట్టుబాట్లను. ఊజిటాక్ బుక్ ఎప్పుడు? ఓకే, నేను లైవ్ ఎండ్ వస్తాను. నా క్వశ్చన్స్ అడిగి ఇంకా ఇంకా వస్తూనే ఉంటది, నేను లైవ్ ఆపేంత. మీ బుక్ చదివిన వాళ్ళకి అంటే నువ్వు ఒక మంచి కాంప్లిమెంట్. నా బుక్ చదివే వాళ్ళకా? యా, అంటే నీ రీడర్స్ కి నీ మెసేజ్, అంటే నీ లవ్ ఎక్స్ప్రెస్ ఎలా చేస్తావు? నిజంగా చాలా థ్యాంక్ యూ. బుక్ తీసుకొని మీ సమయాన్ని కేటాయించి మరి చదివినందుకు. ఎందుకంటే ఈ బిజీ వరల్డ్ లో ఒక్క క్షణం వేరే దానిపైన స్పెండ్ చేయాలన్నా కానీ అందరికి కుదరదు. కానీ మీ బిజీ లైఫ్ స్టైల్లో కొంత టైం ని నా కోసం తీసుకొని నా బుక్ ని చదివి రివ్యూ ఇచ్చినందుకు థ్యాంక్స్ అలాట్. నా బుక్ ని మీ లైఫ్ లో ఒక పార్ట్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. నా బుక్ కోసం చాలా మంది వెయిటింగ్, అంటే నేను పర్సనల్ గా మెసేజ్ చేస్తాను వాళ్ళకి. థ్యాంక్ యూ నాని గారు. నిజంగానే నీ ఇంగ్లీష్ బుక్ కోసం చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు నందిని. నా తరపు నుంచి కూడా పెద్ద రిక్వెస్ట్ పెడుతున్నాను నేను. బుక్ పేర్లో కూడా చాలా మంది అడిగారు ఇది ఎందుకని ఇంగ్లీష్ లో పెట్టకూడదు. ఒక ఆవిడైతే అసలు ఇప్పుడు చదివేంత ఓపిక ఎవరికి ఉంది, ఆడియో బుక్ కూడా పెట్టండి అంటున్నారు. చూద్దాం చేయగలమా అని చెప్పి. అంటే ఇప్పుడు కిండెల్ అనే యాప్ ఉంది కదా, అందులో కూడా చాలా మంది అడుగుతున్నారు, అందులో రివ్యూస్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అన్నట్టు అంటున్నారు. నేనేమో బుక్ ని ఎక్స్పీరియన్స్ చేద్దాం, మన చేతుల నుండి బుక్ చదివితే ఆ ఎక్స్పీరియన్స్ వేరు కదా అన్నట్టుగా. అదేంటి మంచిది, ఈ మధ్య తెలుగు ఎక్కువ మాట్లాడేస్తుంది. కొంతమంది ఎలా అంటే కిండల్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే కిండల్ లో వచ్చేసి వాళ్ళకి పర్సెంటేజ్ కనిపిస్తుంది అనమాట, ఇంత % ఆఫ్ బుక్ అయిపోయింది అలా కొన్ని వాటికి. సో వాళ్ళకి కిండల్ లో కొంతమందికి రీడింగ్ ఈజీగా ఉంటుంది, బుక్స్ కి అలవాటైన వాళ్ళకి బుక్స్ ఈజీగా ఉంటుంది. సో ఇట్లా 2-3 డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి వాటిపైనే. నా ఫేవరెట్ బుక్ అంటూ చదివిన ప్రతి బుక్ నాకు నచ్చుతుంది, అలా ఏం లేదు స్పెసిఫిక్ గా ఈ బుక్ అని. On the evening of Mahashivratri, what will you tell to your followers, both of you? అందరికి హ్యాపీ శివరాత్రి. అండ్ శివరాత్రి రోజు ఇలా పాడ్కాస్ట్ చేయడం అనేది నాకు చాలా మెమరబుల్ థింగ్.
నేనైతే అసలు మహాశివరాత్రి రోజే లైవ్ పెట్టానని నేను మర్చిపోయాను యాక్చువల్లీ. నేను నిన్న మొన్నను చూస్తుంటే ఓకే మహాశివరాత్రి రోజు పెట్టాను నీకు కుదురుతుందో లేదో అనుకున్నాను. బట్ శివయ్య అంతా ఉండి నడిపిస్తాడు అనే నమ్మకంతో ఓ ఇంక వద్దు ఏం మార్చకూడదని నాకు కూడా ఒక గుర్తుగా ఉంటుందని నేను అలా ఉంచేసాను. ఒకటి శివరాత్రి చెప్పండి మీ ఫేవరెట్ బుక్ అంటే ఒకటి చెప్పండి అని అడుగుతున్నారు. విస్మయం. విస్మయం, తనే నా ప్రేమ చిరునామా, సీత సమేత రామ, ప్రేమ పెళ్లి ప్రేమ, నాకు తెలిసిన వాళ్ళ రాసిన బుక్స్ ఇవి. ఇంకా నేను ఇంతకు ముందు చదివిన ఆథర్ బుక్స్ లో అయితే మహాశ్వేత సుధామూర్తి గారి బుక్ ఒకటి, విల్ యూ స్టిల్ లవ్ మీ బై రవీందర్ సింగ్, ఇంకా ఇలా కొన్ని బుక్స్ ఉన్నాయి. ఓకే మీరు బుక్స్ ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేశారు? చదవడం అయితే చదవడం రాయడం రెండు 8th నుంచే స్టార్ట్ చేశాను. 8th లో నా ఏజ్ ఎంత 12 మేబీ 13 ఇయర్స్ నుంచి 13 ఇయర్స్ నుంచి. ఓకే సో నైస్. ఇంకేమన్నా క్వశ్చన్స్ అడగ నందిని గారు ఒక మంచి రామ్ కామ్ బుక్ సజెస్ట్ చేయండి. రామ్ కామ్. రామ్ కామ్ మోస్ట్లీ నేను రామ్ కామ్స్ అంటే సీతా సమేత రామ ఇస్ రామ్ కామ్ కైండ్. అది రామ్ కామే, సీతా సమేత రామ. అంటే నేను ఏంటంటే మోస్ట్లీ బుక్స్ ర్యాండమ్ గా తీసుకుంటాను. నేను మొత్తం తీసుకునేటప్పుడు మొత్తం ఏం చదవను. ఫస్ట్ బుక్ తీసుకునేటప్పుడు చూసేది ఫస్ట్ దాని టైటిల్, కవర్ పేజ్, సినాప్సిస్, బ్యాక్ సైడ్ ఉండేది కూడా చాలా తక్కువే చదువుతాను. సో నేను తీసుకునే మోస్ట్లీ బుక్స్ ఏంటి అని అంటే డిప్రెసింగ్ అలానే ఉంటాయి. రామ్ కామ్స్ నేను చాలా తక్కువ చదివా, చాలా అంటే చాలా, ఒక 3-4 అంతే. ఓకే ఫ్యూచర్ లో ఏమన్నా నా బుక్ మీ ఫేవరెట్ లిస్ట్ లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది? ఫ్యూచర్ లేదండి, ఇప్పుడే అయిపోయింది. ఫస్ట్ చాప్టర్ కే పడిపోయాను నేను. నా ఫేవరెట్ లిస్ట్ లో ఫస్ట్ ఉంది అంటున్నాను డోంట్. ఓకే ఓకేరా మరి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? లైవ్ ఎండ్ చేసేయచ్చా? నాకైతే ఓకే నేను లైవ్ ఎండ్ చేసే ముందు కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. ఇంత ఈ యంగ్ ఏజ్ లోనే నువ్వు బుక్ రాయడం, ఈ పబ్లిషింగ్ ఇదంతా చూసుకోవడం, మీ పేరెంట్స్ ద వే ఆఫ్ వాళ్ళు పెంచడం చాలా 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 మంచిగా అనిపించింది. నీ బుక్ ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని చెప్పేసి, చాలా మంచి పొజిషన్ లో ఆ బుక్ ఉండాలి అని చెప్పేసి చాలా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నా లైవ్ ని ఒప్పుకున్నందుకు కూడా, అడగగానే చేస్తానక్క అన్నందుకు. థ్యాంక్స్ అక్క. నేనే ఇట్లా నా బుక్ ఒకళ్ళు పాడ్కాస్ట్ తీసుకునేంత విలువైంది అంటేనే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎండ్ చేసే ముందు మీ బుక్ రిలీజ్ డేట్ తెలుగు వర్షన్ అయితే రిలీజ్ అయిపోయింది, ఇంగ్లీష్ అంటే చూడాలి మరి. ఖచ్చితంగా ఇయర్ ఎండింగ్ కల్లా ట్రై చేస్తాను అది కూడా. షూర్ నేను నాకు కుదిరితే హైదరాబాద్ బుక్ ఫేర్ లోపు కలిసి పాడ్కాస్ట్ చేద్దాం. ఓకే మరి బాయ్. హ్యాపీ శివరాత్రి అందరికి. తెలుగు బాయ్ బాయ్. ఏం చెప్పండి. దేశ భాషలందు తెలుగు లెస్స. ఓకే ఇంకా సత్య ఆథరా? విస్మయం అనే బుక్ ఆథర్ ఓకే నేను చదవలేదు, నాకు తెలీదు. అయితే నేను నెక్స్ట్ వీక్ ప్లాన్ చేస్తాను. బుక్ అన్నమాట విస్మయం. ఓకే అన్నయ్య కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ ఇప్పుడు, సత్య అన్నయ్య కూడా. ఓకే అన్నయ్య ఝాన్సీ స్టాల్ లో పెట్టారు 2 days బుక్, లాస్ట్ 2 days. ఓకే ఓకే అయితే నేను చదవాల్సి ఉన్నాయన్నమాట. చదివి ఇంకా సత్య గారితో నేను నెక్స్ట్ పాడ్కాస్ట్ ప్లాన్ చేయొచ్చు అయితే. చిరంజీవి గారి మీమ్ డైలాగ్ 2 ఉన్నాయి. మితమైన ప్రేమ చూపుతుంది అందరికీ ఓకే ఓకే రా అయితే బాయ్ బాయ్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ మీ. చూస్ చేస్తే ఫర్ యువర్ సపోర్ట్. హ్యాపీ శివరాత్రి. జస్ట్ నీ బుక్ నాకు ఆథర్ సైన్ కావాలి. ఆథర్ తో సైన్ చేపించి, అంటే నీ సైన్ నాకు నీ ఆటోగ్రాఫ్ కావాలి. ఫేవరెట్ యాక్టర్